స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నాకు మీరు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న పాట పాడుతున్నాను. అందరికి వచ్చిన పాటని ప్రతి పాట నీ వాక్యమే నన్ను బ్రతికించు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, భాగ్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, భాగ్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. నా ఊరి నుండి లేవనెత్తెను, సమతలపు భూమిపై నన్ను నిలిపెను. చిరతల ఊరి నుండి లేవనెత్తెను, సమతల భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. నాడిగల రింగంచులకు నవ్వెను, నాలోని సర్వమును విభజించి శోధించి. నాడిగల రింగంచులకు నవ్వెను, నాలోని సర్వమును విభజించి శోధించి. పాపమాలిన్యమును తొలగించి వేయుచును, పాపమాలిన్యమును తొలగించి వేయుచును. అనుక్షణం కృత శక్తి నిచ్చుచున్నది, అనుక్షణం కృత శక్తి నిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. పాలవంటిది వంటి దేవంటిది, నా జీవము మహామధురమైనది. పాలవంటిది వంటి వేదవంటిది, నా జీవము మహామధురమైనది. దేని బంగారు కన్నా మిన్నైనది, దేని బంగారు కన్నా మిన్నైనది. కన్నాసుల కన్నా చూరగతినది, కన్నాసుల కన్నా చూరగతినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మది నిచ్చెను. హల్లెలూయా. ఉన్న వాస్తవం చెప్పాలంటే పాట రాదు, మీరు ఎత్తుకుంటే నేను ఇక్కడ వచ్చి పాడదామని చెప్పి పాడుతున్నాను. అంటే ఇంటి రీతిలో కూడా పాటలు నేర్చుకోవచ్చు అని నాకు అర్థమైంది, కాబట్టి మీతో పాటిపించి నేను కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి పాట ఫస్ట్ టైం నేను లిరిక్స్ పాడడం, కాబట్టి దేవుని కృపను బట్టి మీతో కలిసి పాడే సహాయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుని నేను ఎంతో ఆనందిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము
దేవుని వాక్యాన్ని చదివే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే పాట పాడుకున్నాం కదా, దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది అంట. కాబట్టి ఈరోజు బ్రతుకుచున్నాము అంటే అది కేవలము దేవుని వాక్యము మాత్రమే. ఆ వాక్యము చేతనే మనము బ్రతుకుతున్నాం. ఆ వాక్యమందు విశ్వాసము, వాక్యమందు నిరీక్షణ, ఆ వాక్యమందు మనకి సమృద్ధి కలుగుతున్నది. ఆ వాక్యమందు మనము నిలకడగా దేవుని వైపు చూసే వారిగా ఉంచడము. ఆ వాక్యము కదల్చబడనిది, ఎవరు కదిలించలేనిది, స్థిరపడిన వాక్యము. కాబట్టి ఈ వాక్యం మీద అంట మన జీవితాన్ని మనము స్థిరపరచమని ప్రభుని వేడుకోవాలంట. కాబట్టి మన జీవితాలు దేవుని వాక్యం మీద స్థిరపడాలి. కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ఎంతో సమీపిస్తుడుగా ఉంటున్నప్పుడు దేవుణ్ణి వర్ణిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన వర్ణిస్తూ ఆయన తెలియజేస్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని మనము మూల ఆధారంగా చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టే మనము జీవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే తన బిడ్డలు, తన ఏర్పాట్లో ఉన్న వారందరూ తన వాక్యాన్ని విని ఆ ప్రకారము నడుచుకుంటారేమో అని దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఎంతోమంది పరిశుద్ధ ప్రవక్తలను, ఎంతోమంది పరిశుద్ధులను దేవుడు ఏర్పరచుకొని తన ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలని ఒక చక్కటి మార్గంలో ఆయన నడిపించడానికి తన వాక్యాన్ని ఆ నాయకుల ద్వారా ఆ ప్రజలకి అందించి ఉన్నాడు. కానీ మనం చూసినట్లయితే చరిత్రలో కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలంట ఆ వాక్యాన్ని, ఏ వాక్యం అయితే దేవుని దగ్గర నుంచి వాళ్ళ నాయకులు పొందుకున్నారో ఆ వాక్యాన్ని వాళ్ళకి తెలియజేశారో, బోధించారో, వాళ్ళు వినడం వరకే సరిపెట్టుకున్నారు. కానీ ఆ ప్రకారము వాళ్ళు జీవించడానికి సాహసించలేదంట. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి, దేవుని మాటలు విన్నప్పటికీ కూడా దానికి లోపడకుండా దాన్ని ధిక్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి చాలా మంది వాళ్ళు కానానుకి చేరకమునిపే వాళ్ళు ఆ యాత్రలో వాళ్ళు అరణ్యంలో కూలిపోయినట్టు దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము వింటున్న మనము ఆ ప్రకారము నడుచుకోవాలి. బైబిల్ చదివితే మంచిదే, విశ్వాసం వస్తుంది, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. చదివితే నీకు బైబిల్ మీద ఒక పట్టు వస్తుందేమో, కానీ వాటిలో గొప్పతనం లేదు. దేనిలో గొప్పతనం ఉన్నదంటే ఆ ప్రకారము జీవించి నిన్ను నువ్వు దేవుని ఎదుట నిరూపించుకోవడంలో గొప్పతనం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక మాట మనకి విడుదల చేశాడంటే, బయలుపరచాడంటే, ఒక ఆజ్ఞని ఆయన శాసించాడంటే ఆ ఆజ్ఞ ప్రకారము మనము నడవాలి. ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు అన్నీ తెలుసు, కానీ ఒకటన్నా పాటిస్తామా? పాటించమే. ఎందుకు? అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి చెప్పారు, పెద్ద అయినా కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అంటే మన జీవితాల్లో వీ షుడ్ ఇంప్లిమెంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో వాక్యాన్ని అనుసరించుకొని మనం నడుచుకోవాలి. ఆ ప్రకారం వాక్యంలో మన జీవితాన్ని మనం సరిచూసుకోవాలి. నేను ఈ ప్రకారం నడవగలుగుతున్నానా? ఒకవేళ నడవలేని పరిస్థితుల్లో పోయి ఉన్నట్లయితే కనుక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, దేవా నేనైతే నా అంతటా నేను నడవలేకపోతున్నా, కానీ ప్రభా నీ శక్తితోని, నీ ఆత్మతో నన్ను బలపరిచి నువ్వు చూపిన మార్గంలో, మీరు కోరుకున్న మార్గంలో, మేము నడవవలసిన మార్గంలో మీరు మమ్మల్ని నడిపించండి ప్రభు అని ప్రభు వైపు చూసి మనము దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన సహాయం చేసే దేవుడు అయినా. సహాయం కొరకు మనుషుల వైపు అడిగితే చేస్తా అని చెప్తారు, చేయకపోవచ్చు, కానీ దేవుడు ఆయన నమ్మదగిన వాడు. అందుకని ఆపత్కాలంలో నేను నమ్మదగిన సహాయకుడిని అని చెప్తున్నాను. కాబట్టి ఆపద అనగా ఏంటి? ఆపద మానవుడికి అంటే వాక్యం వాడి దగ్గర ఉన్నది, కానీ ఆ వాక్యం ప్రకారం వాడు జీవించలేదు. ఏదో ఒక ఆపద ఉన్నది, కానీ దాని ప్రకారము నడుచుకోలేకపోతుంది. ఆ ప్రకారము నడుచుకునేదానికి మనము దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ, ప్రభా మీరు కోరుకున్న రీతిగా నేను నడుచుకునే కృపను నాకు అనుగ్రహించు, ఆ ప్రకారము నన్ను నడిపించు ప్రభా అని నువ్వు దేవునితోని కానీ సరైన సావాసం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి సమీపస్తుడిగా నువ్వు జీవించగలిగితే కనుక దేవుడు తనంతో తానే నీకు బోధించి
ఆ మార్గాలను నీకు చూపించి ఆ మార్గాల్లో నిన్ను ఆయన నడిపిస్తుంది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో మనం చూసినట్లు వాళ్ళు విన్నారు, కానీ దానికి లోబడక వాళ్ళు రాలిపోయారు. మన జీవితాల్లో కూడా వాక్యాలు వింటూ ఉంటాము ఎన్నోసార్లు అనేక మంది బోధిస్తుండగా వాక్యాలు వింటూ ఉంటాం. వాళ్ళ పలానా సిస్టర్ చాలా బాగా చెప్పాడు, పలానా బ్రదర్ చాలా బాగా చెప్పాడు, చిన్న మెసేజ్ చెప్పినప్పటికీ చక్కగా చెప్పాడు అని చెప్తూ ఉంటాం. కానీ ఆ ప్రకారము మనం జీవిస్తున్నామా అని ఎప్పుడైనా మనం సరి చూసుకుంటున్నామా? సరి చూసుకునే ఆవశ్యకత మనకున్నది. అది మనకు అవసరం. దేవుని దృష్టిలో నిందారహితుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా నువ్వు జీవించాలంటే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారం నడుచుకుంటేనే నువ్వు ఆయన దృష్టికి అంగీకారంగా, నిందారహితుడుగా నువ్వు జీవించగలవు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము ఆ ప్రకారం మనము పరిశీలన చేసుకొని, am I living the way which God wanted me to live? దేవుడు నేను ఏ రీతిగా నువ్వు జీవించాలని కోరుకున్నాడో ఆ రీతిగా నువ్వు జీవించగలుగుతున్నావు. ఒకవేళ లేకపోతే కనుక ఆలస్యం ఏం కాలేదు, నేటి నుంచి అన్న తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ మార్గాలు నాకు బోధించు, నీ మార్గాలు నాకు నేర్పించు, ఆ ప్రకారం నేను నడుచుకుంటా ప్రభువా అని ప్రభు వైపు మనం చూసి ప్రభుత్వాన్ని మనం సమయం గడపతే కనుక ఆయననే మనకు బోధిస్తాడు, మార్గాలు చూపిస్తాడు. అందులో ఎట్టి రీతిగా నడుచుకోవాలో మనకి ఆయన నేర్పిస్తాడు. ద్వితీయోపదేశ కాండం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4 నుంచి 7 వాక్యాలు. ద్వితీయోపదేశ కాండం చదవండి. ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గమనుల మీదను వాటిని రాయవలను. చాలా ఇక్కడ వాక్యం చదువుకున్నాము. ఇశ్రాయేలు వినుము అంటున్నాడు. లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. కాబట్టి మన పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, మన పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఈ లోకంలో మనం దేన్ని ప్రేమించకూడదు. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. ఆయన ప్రేమ ఏంటో అప్పుడే మనము రుచి చూడగలుగుతాం. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే మనమంట ఆయనని పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలంట. కాబట్టి మన జీవితాల్లో నిజంగా మనం వాక్యంలో సరి చూసుకోవాలి. ఏంటంటే నేను దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించగలుగుతున్నాను. ఒకవేళ నిజంగా నన్ను నేను చూసుకుంటే కనుక ఏమో ప్రేమించలేకపోతున్నానేమో, ఏమన్నా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. మరి అడ్డంకులు వస్తున్నాయని నేను తెలుసుకున్నప్పుడు వాటిని తొలగించుకొని నా వంతు నేను ఏం చేయాలంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించడం ప్రారంభించాలి. కాబట్టి మన జీవితాల్లో మనం అది అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఎట్టి రీతిగా ప్రేమించాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ అందునైనా భయభక్తులు నాకు నేర్పించు అని దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ఎట్టి రీతిగా నువ్వు ఆయన ప్రేమించాలో ఆయన ప్రేమ చేతనే నిన్ను నింపి మళ్ళా తిరిగి ఆయనని ప్రేమించేవాడిగా నిన్ను ఆయన చేయగలరు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము నిజంగా పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించలేని వారుగా మనము ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన దగ్గర ఒక చిన్న మార్పు కోరుకుంటున్నాడు. ఏంట మార్పు అంటే నువ్వు నన్ను లేని వాడిగా నువ్వు ఉంటున్నావు కనుక నువ్వు నేటి నుంచి నన్ను నీ పూర్ణ హృదయంతో ప్రేమించే వాడిగా ఉండాలి అని ఆ మార్పుని నేను నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను అని దేవుడు మన వైపు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మన వైపు చూస్తుండగా మనం ఆయనకి స్పందించే వారిగా ఉంటాం. ఎందుకంటే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని మన పట్ల, ఆయన మనం ఎంతనో ప్రేమిస్తూ మనని కృపలో భద్రపరుచుకుంటూ ఆయన కాపాడుకుంటూ మనని నడిపిస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుడు చూస్తుండగా ఈరోజు దేవుడు మన దగ్గర నుంచి ఆశించినది ఏంటి? పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. కాబట్టి ఆయన మనం చూస్తుండగా మనం కూడా ఈ రోజు నుంచి మనము మన జీవితాన్ని సరిదిద్దుకొని
పూర్ణ హృదయంతో ప్రభా నిన్ను ప్రేమించడం నువ్వు నాకు నేర్పించు అని ఆయన ఎదుట నేర్చుకొని ఆయనని ప్రేమించడము ప్రారంభించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంతో స్నేహము దేవుడితో వైరం. కాబట్టి లోకం అనేది మనలో ఉంటే మనం దేవుణ్ణి ఏమాత్రమో ప్రేమించాలి. కాబట్టి మనలో ఈ లోకం ఏమాత్రము లేకుండా కేవలము దేవుడు, దేవుడి వాక్యము, దేవుడి ఆజ్ఞలు, న్యాయవిధులు, దేవుని యొక్క కట్టడాలు అవన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ దేవుడు యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారము ఆయనని సంతోషపెట్టే వారిగా మన జీవితాలు సరిదిద్దబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పూర్ణ హృదయంతో ఆయనని ప్రేమించలేని వారుగా ఉంటున్నామని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభా నా అంతటైతే నేను ప్రేమించలేకపోతున్నాను, కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక ఆ ప్రేమతోనే నన్ను మీరు బలపరిస్తే ఆ తిరిగి అదే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా. అంటే దేవుని ప్రేమని రుచి చూడాలా. దేవుని ప్రేమతోని నువ్వు పెను వేసుకున్న అనుభవం కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించడంతో నీ పూర్ణ హృదయంతో. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో వచ్చి ఏదో చేసేసాము, ఏదో ఇచ్చేసాము, ఏదో అయిపోయింది అనడం కాదు, కానీ ప్రతిదినము నీ గుండె కొట్టుకున్నంత వరకు ఆయన నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, నువ్వు ఆయనని పూర్ణ హృదయంతోనే నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. అంతగా నిన్న ఆయన ప్రేమించాడు కనుక నువ్వు కూడా అంతగా ఆయనని ప్రేమించేవాడుగా నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా అంటున్నాడు, దీస్ కమాండ్మెంట్స్ ఐ గివ్ యూ టుడే ఆర్ టు బి అపాన్ యువర్ హార్ట్స్. మీ హృదయం అనే పలక మీద దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి అని రాయబడి ఉండాలండి. పూర్ణ హృదయంతోనే దేవుణ్ణి నేను ప్రేమించాలన్న వాక్యము మన హృదయం అనే పలక మీద రాయబడి ఉండాలి. ఆ పూర్ణ హృదయంతోనే ఆయన ప్రేమించినప్పుడే దేవుని ప్రేమని అనుభవించడంతో, దేవుని ప్రేమని పొందుకోగలతో, దేవుని ప్రేమ గురించి చూడగలతో, ఆ ప్రేమతో నువ్వు బలపరచబడగలవు. కాబట్టి దేవుని ప్రేమలో గొప్ప శక్తి దాగి ఉన్నది. ఆ శక్తిని మనము పొందుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రేమించే వారికి మన మాట వింటూ మనం చెప్పిందంతా చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తాం. అట్టి రీతిగానే మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం అడిగిందల్లా ఆయన మన పట్ల ఆయన జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. నా నామంలో మీరు ఏది అడిగినను అది నేను జరిగిస్తున్నాను. కాబట్టి ఎవరికి జరిగిస్తాడు అంటే ఎవరైతే ఆయనని పూర్ణ హృదయంతోనే ఆయనను ప్రేమించగలుగుతారో వాళ్ళ జీవితాల్లోనే దేవుడు కార్యాలు జరిగించగలుగుతాడు. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఆది నుంచి కోరుకుంటున్నాడు. కానీ ఆది నుంచి మనిషి హృదయంలో లోకం వచ్చేసింది. దేవుని ప్రేమకి హృదయంలో చోటు లేనిదిగా మన జీవితాలు ఉంటుంది. అందుకే నేను ఈ హృదయము ఎట్లా ఉందో ఒకసారి నీ హృదయాన్ని సరి చూసుకో. బైబిల్ చెప్తున్నది హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవరు. కాబట్టి ఈ హృదయము మనల్ని మోసం చేస్తుంది. ఏ విషయంలో మోసం చేస్తుంది అంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించకుండా ఉండే రీతిగా నిన్ను అది మోసం చేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు మోసపోవద్దు. నిన్ను ఎవరో మోసం చేయక్కర్లే, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. కాబట్టి నీ హృదయం నిన్ను మోసం చేయకుండా నువ్వేం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో నిన్ను దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించి నువ్వు నిరూపించుకుంటే కనుక దేవుడు నీ పక్షా నుండి గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 22:34 వాక్యం ఏమంటారు చూడండి ఒకసారి. ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి అంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనే నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు మన జీవితాన్ని మనం ఒకసారి సరి చూసుకున్నాం. ఏంటి అంటే ఫస్ట్ కమాండ్మెంట్ లోనే మనం మిస్ అయిపోతున్నాం. అంటే 10 కమాండ్మెంట్స్ ఎట్లా ఫాలో అవుతామని ఫస్ట్ కమాండ్మెంటే మనం మిస్ అయిపోతున్నాం. దాన్ని పాటించలేకపోతున్నాం, ఆ ప్రకారం అనుసరించలేకపోతున్నాం, నడుచుకోలేకపోతున్నాం.
మరి ఇంకా వేరే ఆజ్ఞలన్నీ ఎట్లా పాటిస్తామో ఎట్లా నడుచుకుంటాం. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఇది ముఖ్యమైనది, ప్రథమమైనది, మొదటిది ఏంటి అంటే నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించే వాడిగా ఉండాలి అని. కాబట్టి దేవుడిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలని గైకొని, ఆయన కట్టడాలు, ఆయన న్యాయ విధులు ఏంటో తెలుసుకొని ఆ ప్రకారము మనము జీవిస్తున్నామా లేదా అని మనము సరి చూసుకోవాలి. కాబట్టి దేవుడిని ప్రేమించే విషయంలో మనం తప్పిపోతున్నామేమో, కానీ దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞని మనం ఏం చేయాలి? ధిక్కరించాలా? పాటించాలి. ఒక శాసనం రిలీజ్ అయింది, ఆ ప్రకారం నడుచుకోవాలి అందరూ అంతే. అట్టి రీతిగా దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. ఆజ్ఞ ప్రకారం మనము జీవించాలి, నడుచుకోవాలి. కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే ఆయనని పూర్ణ హృదయంతో ఆయనని ప్రేమించే వారిగా మనం ఉండాలంట. యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయన చెప్పాలి ఏమన్నా అంటే, ప్రభా నేను నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతున్నాను. ఈ లోకము ప్రేమలు, ఈ లోకంలో ఉన్నవన్నీ నాకు అడ్డుగా ఉంటుంది. నేను పూర్ణ హృదయంతో ప్రేమించలేని వాడిగా నన్ను అడ్డుకుంటున్నాను ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నా పూర్ణ హృదయంతో నిన్ను ఎట్టి రీతిగా నేను ప్రేమించాలో, ఎట్టి రీతిగా నేను సేవించాలో, ఎట్టి రీతిగా నేను వెంబడించాలో నువ్వు నాకు నేర్పించు, బోధించు. నా జీవితాన్ని సరిదిద్దు ప్రభా, నా జీవితాన్ని కట్టు, నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా అని ప్రభు సన్నిధిలో నువ్వు వేడుకుంటే కనుక ప్రభు తప్పక నీ జీవితంలో ఒక మార్పుని నేను కలుగజేస్తాడు. అప్పుడు ఆ మార్పు చెందిన నువ్వు ఏం చేస్తావు అంటే దేవుడిని పూర్ణ హృదయంతో ఎట్టి రీతిగా ప్రేమించాలో నువ్వు నేర్చుకుంటావు కనుక అప్పుడు దేవుడిని పూర్ణ హృదయంతోనే ప్రేమించడము ప్రారంభిస్తాం. మనం ప్రేమిస్తలేదని నేను చెప్తలేదు, ప్రేమిస్తున్నాం కానీ పూర్ణ హృదయంతోనే ప్రేమించలేని వారు మనం. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞని భయభక్తులతోని దాన్ని అనుసరిస్తూ ఆ ప్రకారము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనే ప్రేమించడము మనం ప్రారంభించాం. అదే దివ్యోపదేశ కాండం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. ఈ నా మాటలను మీ హృదయములలోను మీ మనసులలోను ఉంచుకొని కట్టుకొనవలెను. కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పి ఈ ఇంటి ద్వారబంధముల మీదను ఈ గౌనుల మీదను వాటిని రాయవలెను. అలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకు ఇచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలం విస్తరించును. చాలండి, చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు మళ్ళా తెలియజేస్తున్నాడు, ఫిక్స్ దిస్ వర్డ్స్ ఆఫ్ మైండ్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్, tie them as a symbols on your hand and bind them around your foreheads. Teach your children. ఈరోజు మీ పిల్లలకి నేర్పించు అంటున్నాడు. నీ పిల్లలకి నేర్పించు అంటుంటే ఫస్ట్ నువ్వు నేర్చుకున్నావు, ఫస్ట్ నువ్వు నేర్పింపబడాలి. నువ్వు ఆయన యుద్ధ నుంచి నేర్చుకోవాలి. చాలా మంది అంటారు నేను యేసయ్యతో పరిగెట్టాలని ఆశపడుతున్నాను, యేసయ్య కొరకు పరిగెట్టాలని ఆశపడుతున్నాను, యేసయ్య కొరకు పరిగెట్టాలని అందరూ ఆశపడతారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అందరితోనే కలిసి పరిగెట్టడం కాదు, కానీ పరిగెట్టాలని ఆశ నీకు ఉన్నదే, యేసయ్య కొరకు వేదిరంగా నేను పరిగెట్టాలి అని ఆశపడుతున్నవే, నువ్వు మొట్టమొదటిగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే నువ్వు మొట్టమొదటిగా ఆయన దగ్గరికి పరిగెట్టావా. ఈరోజు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఏంటంటే మనము మన పిల్లలకి బోధించాలంటే మొట్టమొదటిగా మనము నేర్పింపబడాలి. దేవుడు మనకు నేర్పించాలి. మనం ఆయన యుద్ధం నుంచి నేర్చుకోవాలి. ఓడో చెప్తే నేర్చుకోవడం కాదండి. దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన నేర్పిస్తుండగా నేర్చుకొని ఆ ప్రకారం జీవిస్తూ మన పిల్లలకి, రాబోయే తరం వారికి మనం అది నేర్పించే వారిగా మనం ఉండాలి. మనమే దేవుని దగ్గర నుంచి నేర్చుకోక ఎక్కడో విన్నామో అని నేర్చుకుంటే కనుక నీ పిల్లలకి నిన్ను ఒకరోజు తప్పు పడతారు. నాన్న నువ్వు చెప్పేది తప్పు, నా అమ్మ నువ్వు చెప్పేది తప్పు అని కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మీ పిల్లలకి నేర్పించు అంటున్నాడు. దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు ఏంటి అంటే నువ్వు ఆయన యుద్ధకు వెళ్ళి
ఆయన నీకు నేర్పిస్తుండగా నువ్వు ఆయన దగ్గర నుంచి నేర్చుకునేవాడిగా ప్రకారం జీవించి నిన్ను నువ్వు నిరూపించుకునేవాడిగా నువ్వు ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఒక మంచి నేర్పరి, ఆయన నేర్పిస్తాడు. నువ్వు నీకు తెలియని నేను ఆయన అడిగితే ఆయన నీకు తెలియజేస్తాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మనము నేర్చుకునేవారుగా మనం ఉండాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది, కానీ దేవుడితో సావాసం చేసుకున్నప్పుడు, సావాసం కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తుండగా మనం నేర్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఏకాంతముగా ప్రభుత్వం నువ్వు గడిపినప్పుడు ఆయన నీకు అనేక విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాం. కానీ మన జీవితాల్లో చూసినట్లయితే ఏకాంతంగా ఆయన ఎక్కువగా కలవం. మనం ఎప్పుడు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదో కోల్పోయినప్పుడు అప్పుడు మాత్రమే ఏకాంతంగా ఆయనతో గడుపుతాం. కానీ అన్ని బాగానే ఉన్నప్పుడు సంఘపరంగా సమాజంలో వచ్చేసి కలిసేసి వెళ్ళిపోతుంటాం. కానీ ఏకాంత ప్రార్థన, ఏకాంత సావాసం మనకు ఆయనతోనే ఉండదు. కానీ ఎప్పుడైతే నీ ఏకాంత సావాసము, ఏకాంత ప్రార్థనను ఆయనతో సరిదిద్దుకుంటావో ఆయన నీకు అనేక విషయాలు ఆయన నేర్పించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఎదురు చూస్తుండగా మనము వినయము విధేయత కలిగి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం సమర్పించుకొని, ప్రభువా ఈ సన్నిధికి వచ్చిందా, ఈ వాక్యము నాకు బోధించు, నాకు అనేక విషయాలు తెలియజేసి అనేక విషయాలు నాకు నేర్పించు ప్రభువా అని ప్రభుని అడిగితే గనక ప్రభు నేర్పిస్తాడు. ప్రభు నేర్పిస్తే అవి నీ యుద్ధ నుంచి ఎవరు తీసివేయలేరు. కాబట్టి ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈరోజు అన్న ప్రసంగం చేస్తే, లేకపోతే మరి ఇంకొకరు ప్రసంగం చేస్తే మనం మర్చిపోతాం. కానీ దేవుడు నేర్పిస్తే అవి ఎప్పటికీ స్థిరపడిస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలా. దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న వాక్యము మన జీవితంలో స్థిరపరచబడాలి, అవి భద్రపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటే అవి ఎవ్వరు మన దగ్గర నుంచి తీసివేయలేదు అని దేవుడు వాక్యం సందేశిస్తుంది. సామెతల గ్రంథం 3:3 చూడండి. ధరించుకోను, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోను. 6:21 చదువు. సామెతలు 6:21. ధరించుకును, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును, వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపించను, అవి నిన్ను పండుకున్నప్పుడు అవి నిన్ను కాపాడును, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు అవి నీతోనే ముచ్చటిస్తాయి. దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎంత క్లియర్ గా, బైండ్ దెమ్ అపాన్ యువర్ హార్ట్ ఫర్ ఎవర్, ఫాస్టన్ దెమ్ అరౌండ్ యువర్ నెక్, వెన్ యూ వాక్ దే విల్ గైడ్ యూ. అవి నువ్వు నడుస్తుండగా అవి నిన్ను ఒక చక్కటి మార్గంలో నడిపిస్తాయి. నువ్వు పండుకున్నప్పుడు అవి నిన్ను కాపాడుతాయి అంట. కాపాడేది ఎవరు అంటే కాపాడేది దేవుని వాక్యమే. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది. మనము నిద్రిస్తుండొచ్చు, మన ఇంటి వారు నిద్రిస్తుండొచ్చు, మనం ప్రేమించిన వారు నిద్రిస్తుండొచ్చు, కానీ నీ కొరకు కాసుకొని, నీ కొరకు ఏమాత్రము అపాయం నీ దగ్గరికి రాకుండా అది నిన్ను కాచి కాపాడుతూ ఉంటుంది దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని మనము మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. కొద్దిగా వాక్యం అంటే క్రైస్తవుడికి సరిపోదు. సమృద్ధి అయిన వాక్యంతో వాడు తృప్తి చెందాలి. సమృద్ధి అయిన వాక్యంతో వాడి హృదయము నింపబడాలి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో ఉంచడము, అపాయకరమైన దినాల్లో ఉంచడము, ప్రభు రాకడ సమయంలో ఉంచడము, వాక్యము కరువైపోతుంది ఒక రోజు. కాబట్టి ఈ వాక్యము మన హృదయాల్లో మనం భద్రపరచుకుంటే అవి మనం కాచి కాపాడతాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఫర్ దీస్ కమాండ్మెంట్స్ ఆర్ అ ల్యాంప్, దిస్ టీచింగ్స్ ఇస్ ద లైట్, అండ్ కరెక్షన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ ద వే ఆఫ్ లైఫ్. కాబట్టి ఇది మనకి బోధిస్తుంటది, ఇది మనకి వెళ్తునిస్తుంటది, మనని సరిదిద్దుతుంటది, ఒక క్రమంలో నువ్వు నడుచుకోవాలి అని నీకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి బైబిల్ని చాలా మంది ఎందుకు చదవరు అంటే అదొక క్రమంని పాటించు అని అది ఎత్తి చూపుతూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది. అది మనకు చాలా ఇష్టం ఉండదు. ఏది మనతో మాట్లాడాలి, మనకు ఎందుకు అలా భక్తి చేయడం, మనకు తెలుసు భక్తి చేయడం, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగినాం. ఇంకా మళ్ళా ఎందుకు కొత్త బోధ వద్దని చెప్పి చాలా మంది బైబిల్ చదవరు. కానీ బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. బైబిల్ చదివితే దేవునితోని నువ్వు ఎట్టి రీతిగా నడుచుకోవాలో నువ్వు నేర్చుకుంటావు. కాబట్టి బైబిల్ చదవాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని కలిగి జీవించాలి, వాక్యాన్ని ఆధారము చేసుకొని మన జీవితాల ముందుకి
కొనసాగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అవి మనకు తోడుగా ఉంటాయి. అవి నిత్య జీవమైన మార్గంలో మనల్ని నడిపిస్తాయి. దేవుని వాక్యము దేవుని యందు భయభక్తులు మనకు నేర్పిస్తుందంట. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంట? దేవుని యందు భయభక్తులు ఎట్టి రీతిగా కలిగి మనం జీవించాలో మనకి నేర్పిస్తుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులను కలిగి జీవించాలన్నా, దేవుని దృష్టికి నువ్వు అంగీకారంగా ఉండాలన్నా, దేవుడు నిన్ను అంగీకరించాలన్నా, నువ్వు చేస్తున్న ప్రార్థనలు ఆయన ఆలకించాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివేనా అని నిన్ను నువ్వు సరి చూసుకోవాలి. నువ్వు ఒకవేళ వాక్యానుసారమైన జీవితము జీవించే వ్యక్తివి అయితే నీ ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రతి ఒక్క అవసరతను ఆయన తీరుస్తాడు. నిన్ను నడిపించవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు మన జీవితాల్లో మనం సరి చూసుకోవాలి. ఈ ప్రకారం నేను జీవించేది ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో అక్కడక్కడ మనము సరిదిద్దబడాలి అంటే ఎవరో చెప్తే సరిదిద్దబడడం కాదు, కానీ మనంతటా మనమే దేవుని పాద సన్నిధి దగ్గర కూర్చొని, ప్రభువా ఈ మార్గాల్లో నడుచుకోమంటున్నాను, నేను మార్గాల్లో నడవలేకపోతున్నాను, దయతో క్షమించు, స్థిరమైన మనసు నాకు పుట్టించు, నీ మార్గాల్లో నడుచుకునే కృపను నాకు అనుగ్రహించు అని నువ్వు దేవుని వైపు చూసి దేవునితో ముచ్చటిస్తూ నువ్వు ఆయనతో మాట్లాడగలిగితే ఆయన వాక్యం నీతో ముచ్చటించినట్లే ఆయన నీతో ముచ్చటిస్తాడు. అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, నీలో ఒక సంతోషాన్ని కలిగిస్తుంది, నేను ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది, నేను ధైర్యపరుస్తుంటుంది, లేవనెత్తుతుంటుంది, బలపరుస్తూ ఉంటుంది. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు అధైర్యపడద్దు అని నేను వెలుతట్టి ప్రతినిత్యము నిన్ను ఆయనతో తోడుకుంటూ ఉంటాను. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ధ్యానించాలా, ఎక్కువ సమయము మనము ప్రార్థనలో గడుపుతూ ఆ ప్రకారము నేను జీవించగలుగుతున్నాను మనము సరి చూస్తాం. చాలా మంది బైబిల్ చదివిస్తారు, పట్టుతో చదువుతారు. కొంతమందికి చక్కటి జ్ఞాపక శక్తి ఇస్తాడు దేవుడు. ఒక్కసారి చదివేస్తారంటే ఇంకెప్పటికీ మర్చిపోదు. కానీ వాళ్ళు ఒకటి సరి చూసుకోవాలి, ఏంటి తెలుసా? ఆ ప్రకారం జీవిస్తున్నారు. మనం సరి చూసుకోవాలి. ఎవరినో మనం వేలెత్తి చూపించడం కాదు, కానీ బోధిస్తున్న నేను ఎట్లున్నాను ఆ ప్రకారం నడుచుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే కనుక ఈరోజు నా వంతు నేను ఏం చేయాలంటే దేవుని సన్నిధి దగ్గర కూర్చోవాలి, పశ్చాత్తాపడాలి, నాలో ఉన్న రాత్రి హృదయాన్ని తీసుకుంటాడు, మాంసం హృదయాన్ని దయచి నీ ఆజ్ఞలను గైకొని, నీ కట్టడాలు న్యాయ విధులు అన్ని గైకొని ఆ ప్రకారం నేను నడుచుకుని వాయిదా ఈ వాక్యాన్ని నాకు తోడుగా ఉంచడం బలపరిచి నడిపించు ప్రభు అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. 7:3 చూడండి, అదే సామెతలు. చాలండి. బైండ్ దెమ్ ఆన్ యువర్ ఫింగర్స్, రైట్ దెమ్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్. అది కూడా మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ మీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి. కీర్తనకారుడు అంటాడు మొదటి కీర్తనలో ఏమంటాడు? చదవండి. దుష్టుల ఆలోచన చదవండి. చాలండి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. కాబట్టి బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. హూ ఆర్ దిస్ అన్గాడ్లీ పీపుల్? దేవుని యందు భయభక్తులు లేని వారు ఎవరు అంటే వాక్యము కలిగి జీవించలేని వారు. వాక్యము వాళ్ళలో ఉండదు, దేవుని యందు భయభక్తుల వాళ్ళలో ఏమాత్రము ఉండవు. మనం ఒకటి గుర్తించాలి, నీలో వాక్యం ఉంటే నీలో దేవుని యందు భయభక్తులు ఉంటాయి. నీలో వాక్యం లేకపోతే కనుక నీలో దేవుని యందు భయభక్తులు నీలో ఉండవు. అదే విధంగా అంటున్నాడు, పాపుల మార్గము అనగా వాక్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తూ ఆ ప్రకారం నడుచుకునే వారు పాపులు. వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళ మార్గంలో అంట మనము నిలవద్దంట. ఎందుకు? మనము ఏర్పరచబడ్డ వారము, దేవుని కట్టడాలు న్యాయ విధులు ఆ ప్రకారము నడుచుకునేవారు. కాబట్టి ఆ లోకంలో ఉన్న వారికి మనకి ఒక వ్యత్యాసం ఉన్నది, డిఫరెన్స్ ఉన్నది. ఏంటి అంటే వాళ్ళు ఎట్లన్నా జీవించవచ్చు, వాళ్ళకి మనం చెప్పినా మననే హేళన చేస్తాం. కానీ వాళ్ళతో కలిసి ఉంటున్న మనము ఈరోజు మనం సరి చూసుకోవాలి. నేను వాళ్ళతో నడుచుకుంటున్నానా? నడుచుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నీకు
దేవుని అందున్న భయభక్తులు నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని వాక్యం ఏదైతే నీలో స్థిరపరచబడి ఉన్నదో ఆ వాక్యం కూడా అపవాది అయిన సాతాను నీలో నుంచి అవి దొంగిలించి వేసేస్తాయి. కాబట్టి వాళ్ళతోనే మనం కలవద్దు. కలిసినప్పుడు కూడా ఎట్లుండాలంటే మన సరిహద్దుల్లో మనం ఉండాలి. మనకి తగదు అన్నప్పుడు మనం దాని దగ్గరికి కూడా మనము వెళ్ళకూడదు. ఎందుకు అంటే మనకి ఇవ్వబడిన ఈ రక్షణ, మనకి ఇవ్వబడిన అనుగ్రహింపబడిన ఈ విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటాం వాళ్ళతో కలిసి. అందుకనే వాళ్ళ మార్గంలో నువ్వు నడవద్దు అంటున్నాడు. అట్టి రీతిగానే వాళ్ళతోని వాళ్ళు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు. మనము చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చుంటున్నామా, లేకపోతే లోకస్తులతో ఎక్కువసేపు కూర్చుంటున్నామా? ఎక్కువగా చూస్తున్నట్లయితే లోకస్తులతోనే ఎక్కువసేపు కూర్చుంటాం. కాబట్టి ఉన్న భక్తి అంతా అక్కడే పోగొట్టుకుంటాం. అందుకనే మనం ప్రత్యేకించుకొని సమయంలో వెచ్చించి దేవునితో గడిపే వారిగా మనం ఉండాలి. ఒక్కరిగా ఉన్నావా? టైం దొరికిందా? ఏమి చేయాలని ఆలోచించాలి. నువ్వు చేయాల్సింది ఒకటే, వాక్యము తీసుకొని వాక్యము చదివి ధ్యానించి ఆ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఆ ప్రకారము నేను నడుచుకుంటున్నా లేదా అనేది నువ్వు సరి చూసుకోవాలి. కాబట్టి టైం వేస్ట్ చేయదు. మనకు టైం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అందుకని అంటున్న దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. మనం ధ్యానించాలి. మనం ఎప్పుడు ధ్యానిస్తాము? ఎగ్జామ్స్ రాసేటప్పుడు, భయం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అమ్మ దగ్గర లేనప్పుడు, నాన్న దగ్గర లేనప్పుడు, లేకపోతే అమ్మ గుర్తు వచ్చినప్పుడు, నాన్న గుర్తు వచ్చినప్పుడు, వీళ్ళు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దివారాత్రాలు ధ్యానించడం అంటే అది మనకు తెలిసింది. అది కాదు దేవుడు ఇక్కడ మాట్లాడేది. దేవుడు ఏమంటున్నాడంటే నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వు నా వాక్యాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకొని నిన్ను నువ్వు సరి చూసుకొని ఆ ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు లేదా నువ్వు నిన్ను నువ్వు సరిదిద్దుబడే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు. కాబట్టి దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. ఈ లోకస్తులతో మనం సహవాసం చేసినంత కాలము మనము దివారాత్రులు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించలేము. అందుకనే చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటాం. క్వైట్ టైం ఒకటి, ఇంకా మెడిటేషన్ టైం ఒకటి ఉంటుంది. క్వైట్ టైంలో కేవలము ఆయన సన్నిధిలో మోకరించి మౌనంగా ఉండడమే ఆయన మీతో మాట్లాడుతున్నాడు. అటు రీతిగానే ధ్యానించే సమయం ప్రభువు కొరకు మనము సమయాన్ని ఇస్తున్నప్పుడు ప్రార్థనలో, ఆ ప్రార్థనలో నువ్వు సమయాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. 2 hours దేవునికి ఇస్తున్నావు, 2 hours లో నువ్వు ఏం చేయాలనుకుంటావు దేవుని సన్నిధి? పురుగు మెదిలినట్టు మనం ప్రార్థనలో గడపద్దండి. అప్పుడే ఒక పాట తీస్తాము, ప్రశాంత్ అయితే ఇంకో పాట తిప్పుతూ ఉంటాడు. ఆ పాట పోగానే సగంలోనే ఆపేసి పాటకి. అట్టి రీతిగా మన ప్రార్థనా జీవితం ఉండదు. మన ప్రార్థన జీవితం ఎట్లుండాలంటే ఒక క్రమంలో ఇలా ధ్యానించాలి. ఆ ధ్యాన ప్రకారం మనము ప్రార్థన చేసే వారిగా కూడా మనము ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాలి. ఆయనకి ఇష్టానుసారమైన ప్రార్థన మనం చేసేవారుగా, వాక్యానుసారమైన ప్రార్థన మనము ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. దేవునితో నువ్వు గడిపినప్పుడు దేవుడు నీకు అటువంటి ప్రార్థన నేర్పిస్తాడు. ఈ లోకపరమైన ప్రార్థనలు నోటికి వచ్చిన మన జ్ఞానానికి సంబంధించిన ప్రార్థనలు కాదు, కానీ దేవుని జ్ఞానంతో కూడిన ప్రార్థన ఆయన మనకు నేర్పిస్తాడు. కాబట్టి దివారాత్రులు మనము దాన్ని ధ్యానించే వారిగా మనము ఉండాలి అని దేవుడు. కాబట్టి మన జీవితాల్లో సమయాన్ని కొని ఒక సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కథలు తెలుసుకోవడము, రాజులు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు తెలుసుకోవడం కాదు. ధ్యానిస్తుండగా దానిలో నుంచి అనేక విషయాలు ప్రభువునికి తెలియజేస్తుండగా అవి నువ్వు తెలియజేసుకొని నేర్చుకొని ఆ ప్రకారం నువ్వు జాగ్రత్త వహించి జీవించాలి అని దేవుడు. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనకిచ్చి ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనము ప్రేమించాలా, ఆ వాక్య ప్రకారం మనము నడుచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి చెప్పినా కదా, ఫస్ట్ వచ్చేసి వై షుడ్ వి మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ షుడ్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మనం ధన్యులం కాబట్టి ధన్యులు అన్న వారందరూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. ఒకవేళ ధ్యానించని వారు ఎవరైనా ఉంటే వాళ్ళ అన్యులతోనే ఒక్కరిగా మిగిలిపోతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలుస్తుంది. రెండోదిగా మనం చూసుకున్నట్టే గాడ్స్ వర్డ్స్ ఆర్ ప్యూర్. అవి పవిత్రమైనవి. మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా మాటలు పవిత్రమైనవి,
అవి పవిత్రమైనవి, అవి అవి మట్టి పూసలో 7 మార్లు మట్టి పూసలో 7 మార్లు కరిగి పుట్టిన వెండి అంత పవిత్రములు. ఆ, యెహోవా ఉమ్. దరిద్రులను కాపాడగలడు. చాలండి. ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ప్యూర్ వర్డ్స్ లైక్ సిల్వర్ టైడ్ ఇన్ ద ఫర్నెన్స్ ఆఫ్ ఎర్త్, ప్యూరిఫైడ్ 7 times. కాబట్టి దేవుని వాక్యము మనం ఎక్కువ చదువుతుండగా, ఎక్కువ ధ్యానిస్తుండగా ఆ పవిత్రతని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మనం కలిగి జీవించాలి. పవిత్రమైన వాక్యము చేత నువ్వు పరిశుద్ధపరచబడతావు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదవాలి, ఎక్కువగా ధ్యానించాలి. అప్పుడు నీలో ఉంటున్న కల్మషాన్ని, పాపాన్ని అన్నింటినీ అది కడిగివేసి అది నిన్ను పవిత్రుడిగా, ఆయన దృష్టికి అంగీకారమైన రీతిలో నీ జీవితాన్ని మారుస్తుంది. అందుకని పౌలు కూడా పత్రికలు రాష్ట్రం అంటున్నప్పుడు సంఘం అంట వాక్యం చేత ఉత్క స్నానం చేస్తాడు. ఈరోజు ఏడ స్నానం, మనం స్నానం చేసుకోవడానికి సమయం చూస్తాడు. ఇంకా వాక్యం చేత స్నానం ఏడైతే అవ్వదు, కానీ అవ్వాలి అని కోరుకుంటున్నాం. వాక్యం చేత మనము పరిశుద్ధపరచుకోవాలి. అది పవిత్రమైన వాక్యము, అది దేవుని వాక్యము, దేవుని యొద్ద నుంచి మనకు అందింపబడ్డది, అనుగ్రహింపబడ్డది. కాబట్టి ఆ వాక్యము చేత మన జీవితాన్ని పవిత్రముగా మనము ముందుకు కొనసాగించేవారుగా, దాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవగా మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము శక్తి కలిగినది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చూడండి. యథార్థమైనది, ప్రాణంను తెప్పరిల్ల చేయను, నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను. అందుకనే అంటూ ఉంటాడు, ఎవరికన్నా పొదువు అయితే కనుక నన్ను అడగండి, నేను మీకు సమృద్ధిగా ధారాళముగా ఇస్తాడంట, దయచేస్తాడంట. కాబట్టి దేవుని వాక్యము శక్తి కలిగినది. The law of the Lord is perfect, converting the soul. The testimony of the Lord is sure, making wise the simple. కాబట్టి జ్ఞానకీర్తులుగా ఉంటున్న మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తున్నప్పుడు ఆ జ్ఞానోదయము మనలో కలుగుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గాడ్స్ వర్డ్ క్రియేటెడ్ ద వరల్డ్. ఈ లోకాన్ని మొత్తము కేవలం దేవుడి నోటి నుంచి వచ్చిన మాట మాత్రమే ఈ లోకాన్ని మొత్తము సృష్టించి ఉన్నది. మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 6వ వాక్యం వచ్చారు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. కాబట్టి కేవలం ఆయన మాటశాలని మన జీవితాల్లో దేవ నీ మాటశాలయ్యా అని పాట పాడుకుంటాం, కానీ ఎన్ని మార్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా స్పందించలేని వారిగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన మాటలో ఉన్న శక్తి ఏంటి అంటే, ఆయన మాట పలుకుతే చాలు, ఆయన ఊపిరితోని, ఆయన ఊపిరి బయటకు వెళ్తే చాలంట, అది కార్యాన్ని జరిగిస్తుంది, స్థాపిస్తుంది, స్థిరపరుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూసేవారుగా ఆసక్తితోని మనము కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. జీవోత్తమైన అయ్యగారితో నేను వెళ్ళి ఆయనతో సమయం గడుపుతున్నప్పుడల్లా నాకు ఒకటే చెప్తా ఉంటాడు. ఆయన ఏం చెప్తారు తెలుసా? అయ్యా ఏదో రాసుకున్నావు, ఏదో చెప్పావు, ఏదో అయిపోయింది, అది కాదు. ఆయన సన్నిధిలో వేచి ఉండు, నేను కనిపెట్టుకొని వేచి ఉంటున్న ప్రభా, నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు అడుగు, దేవుడు నీతో మాట్లాడతాడు. నేను రోజు రూమ్లో కూర్చొని అదే చేస్తున్నా, నా దేవుడు నాకు అందజేస్తున్న మాటలు నీకు తెలియజేస్తాను. ప్రతిదినము ఆయనతో కూర్చొని ఒక అరగంట, ఒక 45 minutes, 1 hour, ఇంకా ఆయన చెప్తుండగా ఆయన అనుభవాలు, ఆయన దేవునితో సావాసము అవన్నీ నేర్చుకుంటుంటా. అందుకే నేను దేవునితో మనం కూర్చోవాలి. ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన మనతో మాట్లాడు, ఆయనతో ఏకాంతంగా నువ్వు గడిపినప్పుడు ఆయనతో నీతో మాట్లాడడానికి ఇష్టపడగలదు. ఆయన నీతో నేను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడతాను చూడండి మాటలు, ఆ మాటలు చాలా ప్రభావితం చేస్తాయి నీ జీవితంలో. నిన్ను శక్తితోనే నింపుతాయి, నిన్ను బలపరుస్తాయి, నిన్ను నడిపిస్తాయి. కాబట్టి అందరిలో కలిసి వినడం ఒక వంత అయితే, ఏకాంతంగా దేవుడితో కూర్చొని ఆయన వాక్కు కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉండాలి, అది ఒక వంత. కాబట్టి దేవుని వాక్యంలో శక్తి దాగి ఉన్నది. ఆ వాక్కు కొరకు మనం వేచి చూడాలి. ఆయన సన్నిధిలో ప్రతి ఉదయకాలము ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆయనకి సమయము
వెచ్చించి మనం ఆయన కొరకు వేచి ఉంటామో, ఎప్పుడైతే మన ప్రార్థన సమయం ఉంటుందో ఆ సమయంలో మనం ప్రతినిత్యము ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుని అడగాలి. ఏమనంటే, ప్రభా నీ వాక్కు కొరకు నేను వేచి ఉన్నాను, నీ వాక్కు నేను నీ వద్దకు పంపించు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను ధైర్యపరచు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక తన నోటి మాట నుంచి నీ వద్దకు పంపిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వీ నీడ్ టు లెర్న్ గాడ్స్ వర్డ్. మనము దేవుని వాక్యంని నేర్చుకోవాలంటే బైబిల్ కాలేజ్ పోవాలని చెప్తలేదు. నేర్చుకోవాలి అంటే నువ్వు ఆయనతో సమయం గడుపుతున్నప్పుడు ఆయన నీకు నేర్పిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో నేను భద్రపరచుకుని నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లుగా. కాబట్టి ఆయన నేర్పిస్తుంది. మనము దేవుని వాక్యాన్ని చదివేవారుగా కానీ ఉండగలిగితే కనుక, ధ్యానించేవారుగా కానీ మన సమయాన్ని వెచ్చించగా ఉండగలిగితే కనుక ఆయన ఎదుట పాపము చేయకుండా మనం ఎట్లా జీవించాలో వాక్యం మనకు నేర్పిస్తుందట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం వాక్యము సరిగ్గా నేర్చుకోవాలా, వాక్యం తెలిసి ఉండాలి. అది నీకు నేర్పిస్తుంది అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన వాక్యం మనకు బోధిస్తుంటుంది. మనం ఎక్కడెక్కడైతే సరిదిద్దపడాలో అక్కడ సరిదిద్దమని చెప్తూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే మనము తప్పిపోతూ ఉంటామో, త్రోవ తప్పిపోతున్నామో జాగ్రత్త వహించు అని మనకి తిరిగి జ్ఞాపకము చేస్తుంటుంది దేవుని వాక్యము. అందుకని ఆ వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. ఏదో డిగ్రీ వస్తుందని చెప్పి నేర్చుకోవడం కాదు. నువ్వు నీ జీవితాన్ని ఎట్లా సరైన విధానంలో కొనసాగించాలో అది నీకు నేర్పిస్తుంది. అదే రీతిగా మనం చూసినట్లయితే కనుక గాడ్స్ వర్డ్ గివ్స్ అస్ లైట్. అది మనకి వెలుగై ఉన్నది, మనం వెలిగిస్తుంది. చీకటి జీవితాలు మనం చీకటితోని నిండిపోయి ఎటు వెళ్తున్నామో ఏమి అవ్వబోతుందో అని అయోమయ పరిస్థితుల్లో ఉంటున్న మన జీవితాన్ని అది వెలిగిస్తుందట. అందుకని అంటూ ఉంటాడు, మీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి వాక్యము చేత మనము వెలిగింపబడాలి. అనగా మన మనోనేత్రాలు వెలిగింపబడాలా, ఆ దేవుని యొక్క వెలుగుని మహిమని మనము చూడాలి. ఆ మార్గంలో మనము నడుచుకోవడానికి ఇష్టపడాలి. మన మార్గాలను విడిచిపెట్టినప్పుడే ఆ మార్గంలో మనము నడుచుకోగలుగుతాము. మన మార్గాల్లో మనం తిరుగుతూ ఉంటాము, ఈ మార్గంలో కూడా నడుచుకుంటాము అంటే రెండు పడవల మీద కాలేసినట్టే, ఎక్కడో ఒక దగ్గర మునిగిపోతుంది. అందుకనే దేవుని మార్గంలో నువ్వు నడుచుకోవాలి అంటే కనుక ఫస్ట్ నీ మార్గాలన్నింటినీ నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టేసే ఈ లోకంలో ఎంతకాలం తిరిగినాం, సరిపోయింది, చాలు. నేటి నుంచి అన్నా దేవుని మార్గం వెతికి ఆ మార్గంలో నడుచుకునే వాళ్ళుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక గాడ్స్ వర్డ్ విల్ నెవర్ చేంజ్. అది ఎప్పుడు మారదు, మార్పు చెందదు. కాబట్టి దేవుని వాక్యము అది నిరంతరము నిలిచి ఉన్నది. అది కూడా చూసుకుందాం. 119:89 చూడండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. చాలండి. ఆయన వాక్యం అంట ఆకాశమందు నిత్యము కదల్చబడి ఉన్నదా, నిలకడగా ఉన్నది? నిలకడగా ఉన్నది. మన జీవితాలు కూడా నిలకడగా ఉండాలంటే వాక్యంతో మన జీవితాల్లో నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యము ఎట్టి రీతిగా అయితే కదల్చబడదో ఒక క్రైస్తుడు, ఒక విశ్వాస జీవితం కూడా అట్టి రీతిగానే వాక్యం ఎట్లా స్థిరపడి ఉన్నదో ఆకాశమందు విశ్వాసుల యొక్క జీవితం కూడా ఈ భూమి మీద కానీ జీవించినంత కాలం అన్న కానీ ఏమాత్రము కదల్చబడకుండా దేవుని వాక్యంతో అది కట్టబడాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు వరకు అనేక విషయాల్లో కదల్చబడుతూ పడిపోతూ ఉన్నామేమో, ఒక స్థిరమైన జీవితము కలిగి జీవించలేకపోతున్నాము. కానీ దేవుని వాక్యము చేత నీ జీవితం స్థిరపరచబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ స్థిరమైన జీవితం నాకు కావాలి ప్రభు అని ప్రతిదినము ఆయన సన్నిధిలో మనం వేచి ఉండి, నీ మార్గాలు నాకు బోధించు, నీ కట్టడాలు నాకు నేర్పించు, ఆ ప్రకారం నన్ను నడిపించు ప్రభు అని నువ్వు ప్రభుని అడిగితే కనుక ప్రభు తప్పక నీకు ఆయన నేర్పిస్తాడు. నిన్ను స్థిరపరచడానికే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మనం ఏర్పరచుకున్న దేనికి తెలుసా? మనం ఆయనలో స్థిరపడతామని. అందుకని నేను ప్రార్థన నేర్చుకున్నా. ఎవరో నేర్పించాలి, నేనే నేర్చుకున్నా. ఏమని నేర్చుకున్నా అంటే, ప్రభువా క్రీస్తు అనే బండ మీద నన్ను నువ్వు స్థిరపరచు.
మనం స్థిరపడాలి, కదల్చబడద్దు. ఏది ఏమైనా కూడా, ఏ ఉపద్రవాలు వచ్చి మీద పడినప్పటికీ, ఎన్ని కష్టాలు, ఏ ఆటంకులన్నా మీదకి వచ్చి పడినప్పటికీ కూడా దేవుని వాక్యం మనలో ఉంటే కనుక మనం స్థిరముగా మనము నిలబడగలుగుతాం. అందుకని ఈ నా మాటలు ఎవడన్నా విని వాడి ఇల్లు బండ మీద కట్టుకున్నాయి కదా. ఈ మాటలు వింటున్నాం కానీ ఎక్కడ కట్టుకుంటున్నాము? మట్టి మీద కట్టుకుంటున్నామేమో ఇంతకాలం. జాగ్రత్త, నేటి నుంచన్నా బండ మీద నన్ను కట్టుకో ప్రభువా, నన్ను స్థిరపరచు ప్రభువా. నీ మాటలు ఎట్టి రీతిగా అయితే ఆకాశం ముందు స్థిరపరచబడి ఉన్నాయో నా జీవితాన్ని, నన్ను కూడా నీలో నన్ను స్థిరపరచు ప్రభువా, నీలో నన్ను స్థిరపరచు అని అడిగినప్పుడు దేవుడు స్థిరపరచడానికి ఇష్టపడతాడు. కాబట్టి దేవుడిని అడగాలి, నేను స్థిరపరచమని అడగాలి. స్థిరమైన జీవితము మనకు కావాలి. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను కదా, మా నాన్న చెప్పేటోడు ఏమంటే క్రైస్తవుడు ఎట్లున్నాడంటే ఈరోజు ఒక ఫుట్బాల్ లాగా ఉన్నాడు. ఫుట్బాల్ ఎక్కడ ఉంటుందండి? ఫుట్ దగ్గర ఉంటుంది, కాళ్ళ దగ్గర ఉంటుంది. నన్ను ఎటు తంటే అటు పోతూ ఉంటుంది. క్రైస్తవుడు కూడా అట్లనే ఉన్నాడు. అట్లా నిలకడలేదు జీవితం. ఇటు తంటే ఆ బాల్ ఎట్లా పోతుంది అట్లనే వాడిపోతాడు. అక్కడ వాడదంటే వాడలేదు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సేవకుడు కాకపోతే ఆ సేవకుడు, ఆ సేవకుడు కాకపోతే ఆ సేవకుడు. సేవకుడు అంతా పక్కన పెడితే నువ్వు దేవుణ్ణి వెంబడించే విషయంలో నువ్వు ఎట్లున్నావు? స్థిరపడి ఉన్నావా? స్థిరమైన జీవితం నీకున్నదా? దేవుని చేత అనుగ్రహింపబడ్డదా? దేవుని చేత స్థిరపరచబడ్డదా? కట్టబడ్డదా? ఆయన కొరకు జీవించే వ్యక్తిగానే నువ్వు ఉంటున్నావా? ఆ ప్రకారం నడుచుకునే వాడిగానే ఉంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక స్థిరమైన జీవితం మనలో లేదు. కాబట్టి నేటి నుంచి ఒక స్థిరమైన జీవితం కొరకు దేవుడి సన్నిధిలో మనము వేచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి స్థిరత్వము నాలో దయచేయి ప్రభు అనే దేవుడిని మనము అడిగి ఆయన దగ్గర నుంచి మనము పొందుకోవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు చూడండి, ముగించేస్తాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వాక్యం. ఈ మాట జనసమూహం అంతటికి కాదు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వాక్యం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో తెలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. చాలండి, ఇదందరికి మనకు తెలిసినదే. ఫిలిప్కి దేవుని ఆత్మ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, రాజు వస్తున్నాడు ఆ రథం మీద, ఆ రాజు దగ్గరికి నువ్వు వెళ్ళు అని. కాబట్టి ఫిలిప్పు దేవుని ఆత్మచేత ఆయన నడిపింపబడి ఆ రథం యొక్క దగ్గర ఆయన నింపడి ఉంటాడు. ఆ రథము దగ్గర ఆయన ఏం చదువుతుంటాడంటే యెషయా గ్రంథకర్తని గ్రంథంని ఆయన చదువుతూ ఉంటాడు. చదువుతుండగా ఈయన అడుగుతాడు, నీకు అర్థమైందా నువ్వు చదివేదేమన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడంటే, నాకు ఎవరన్నా చెప్తే గానీ నాకు ఇది అర్థం కాదు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఎవరెవరో వాక్యాలు అంటే మనకు అర్థం కావు, కానీ మనం దేవుని దగ్గర నుంచి మనం వింటే అది మనకి సరిగ్గా అర్థమైంది. అప్పుడు నిజమైన మారు మనసు అనేది మనకి కలుగుతుంది. కాబట్టి దేవుడు ఫిలిప్ని ఏర్పరచుకొని ఆ కళ్ళకే రాజు దగ్గరికి ఆయన పంపించి, ఆయన చదువుతున్న గ్రంథం ఆయనకు అర్థం కాకపోతుండగా అది దాన్ని అర్థం చేయించి వెంటనే ఆ మనోనేత్రాలు వెలిగింపబడి వెంటనే ఎక్కడైతే నీళ్లున్నాయో వెతుకు, ఏ సమయం అన్నా సరే నేను బాప్తిజము తీసుకొని రక్షణ పొందుకుంటా అని ఆయన రక్షణ పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని చేత మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు నేర్పిస్తుండగా నేర్చుకున్నప్పుడు నిజమైన మార్పు అనేది మనకు కలుగుతుంది. మనుషులు చెప్తా ఉంటే వాక్యాలు వింటూ ఉంటాం, అంతేగాని మార్పు చెందం. కాబట్టి మనము కూడా దేవుని ఆత్మతోని మనము నింపబడి ఆత్మ కార్యాలను, ఆత్మ నడిపింపును మనం కలిగి జీవించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, ఆయన వాక్యాన్ని ఇచ్చి వాటి దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఏం ఆశించి ఉన్నాడంటే, మనము మార్పు చెంది మన జీవితాలు సరిదిద్దుకొని నిజమైన మారు మనసు చెంది మనము క్రీస్తులో స్థిరపడేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అనేక వాక్యాలు వినడంలో తప్పు లేదు, వినండి. కానీ ఆ ప్రకారము నడుచుకుంటున్నావు లేదా, నీ జీవితం స్థిరపడ్డది లేదా, నీ జీవితము దేవునికి దృష్టికి అంగీకారంగా ఉందా లేదా అనేది మనము ప్రతినిత్యము సరి చూసుకొని ముందుకి కొనసాగే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటారు. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వాక్యం చూడండి. ఈ వాక్యం కూడా మన అందరికీ తెలిసినది. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా
దాని యొక్క గ్రామంలో ప్రవేశించాను. ఉమ్. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఉమ్. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఉమ్. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆ. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఉమ్. ఆయన యొద్దకు వచ్చి, ఉమ్. ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు ఉమ్. నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఉమ్. నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని ఉమ్. అవసరమైనది ఒక్కటే. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు మనందరితో ఒకటే, ఏంటంటే మనందరి జీవితాల్లో అవసరమైనది ఒకటే అని చెప్పండి. మన జీవితాల్లో అవసరమైనది ప్రభు చెప్తున్నాడు, పిలుపన్న చెప్తలే. మన జీవితాల్లో అవసరమైనది ఒకటే, అది దేవుని వాక్యము. కాబట్టి ఈ వాక్యం అంట మనలో ఉండాలి, మనల నుంచి తీసివేయబడకుండా ఉండాలి. అంటే మనము అనేక విషయాల్లో మనము తొందర చెందుతాం. ఆమె ఏం చేస్తుంది? మార్తా అనేక విషయాల్లో షీ వాజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ఇట్. వరీస్తో నింపబడిపోయి ఉన్నది. అందుకనే ఆమెలో దేవుని వాక్యం లేదు. నీలో దేవుని వాక్యం లేకపోతే కూడా యూ విల్ బి ఫిల్డ్ విత్ వరీస్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఎందుకు వరి అయిపోతూ ఉంటారు? ఉద్యోగం ఉంటుందా, లేకపోతే ఏమవుతుందో, రేపు ఏమైపోతుందో అని ఒక వరి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే అసలైనది మనము కలిగి జీవిస్తుంది. అందుకని నీలో వరీస్ లేకుండా దేవుని వాక్యంతోనే నువ్వు నింపబడాలి. అందుకనే అక్కడ అంటున్నాడు, మార్త అయితే అనేక విషయాల్లో తొందరపడుచున్నది, కానీ నీకు కావాల్సింది ఒకటే. మరియా అయితే ఉత్తమమైనది ఆమె ఎన్నుకున్నది. వాట్ ఈస్ బెటర్ అండ్ ఇట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని నోట నుంచి వచ్చిన మాట. కాబట్టి దేవుని యొక్క నోట నుంచి వచ్చిన మాటని మనము హృదయపూర్వకంగా స్వీకరించగలిగితే కనుక, అది హృదయంలో భద్రపరచుకోగలిగితే కనుక అది నీకు స్థిరపరుస్తుంది. అది నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసివేయాలి. వాటి మన జీవితాల్లో కరువైతున్నది ఒకటే, నీకు కావాల్సింది ఒకటే అని దేవుడు చెప్తున్నాడు. అది ఆయన వాకు. ఆయన వాకు కొరకు వేచి చూడాలి. ఆయన వాకు బయలుదేరితే కనుక అది నీలో కార్యసిద్ధిని కలుగజేసి, నీలో మార్పు కలిగించి నిన్ను అది స్థిరపరుస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనలో కొలువై ఉన్నది దేవుని వాక్యం. అది ఒకటే మనకి తక్కువగా ఉన్నది. దేవుడు అన్ని రంగాల్లో మనల్ని ఆశీర్వదించాడు. అన్నిట్లో దేవుడు మనకు తోడుగా ఉండి సమృద్ధిని కలుగజేస్తాడు. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చూసినట్లయితే కనుక వీఆర్ స్పిరిచువల్లీ వీక్. సరిపడంత వాక్యం లేదు, సరిపడంత శక్తి లేదు, సరిపడంత విశ్వాసము లేదు, సరిపడినంత దేవుని ఉన్న నమ్మకము లేదు. అది మనలో కొలువై ఉన్నది. కాబట్టి దేవుని వాక్కు కొరకు ప్రతిదినము మనం వేచి చూడాలి. దేవుని వాక్కుని మనం పొందుకుంటే కనుక అది మన జీవితాల్లో ప్రభావితం చేసి మన జీవితాన్ని స్థిరపరుస్తుంది. అనేకుల మీద అది ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి వాక్కు దేవుడి నోటి నుంచి బయలుదేరింది, అది కార్యాన్ని చేసుకొనే మళ్ళీ తిరిగి ఆయన ఇంతకు వెళ్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఉత్తమమైనది దేవుని వాక్యము. అది ఎన్నుకున్నాము. అది ఎన్నుకున్న మనము ప్రతిదినము ఆ వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ ప్రకారము మన జీవితాన్ని మనం సరిచూసుకొని సరిదిద్దుకొని, దేవా నన్ను బలపరిచి నన్ను నడిపించు, ఈ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రపరచుకునే కృపను నాకు అనుగ్రహించి, ఆ ప్రకారం నేను నడుచుకునేవాడిగా నా జీవితాన్ని నువ్వు మార్చి స్థిరపరిచేయాలని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు తప్పక నీ జీవితంలో ఏ వాక్కుకైతే కరువై ఉన్నావో ఆ వాక్కుతోని నా దేవుడు మనందరినీ తృప్తిపరచుకున్న దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరొక దినాన్నినైనా ప్రతి రీతిగానైనా నీ బాల సన్నిధిలోనైనా అనుభవించే కృపను మనం దయచేసారు ప్రభా. గత నెలలంతట్లోనైనా మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు మమ్మల్ని కాచి కాపాడినైనా మమ్మల్ని రక్షించుకొని ప్రభా, సజీవ లెక్కలో మేము మమ్మల్ని వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మీ వాక్యమునైనా మీ ఆజ్ఞలు మేము మిమ్మల్ని ప్రేమిస్తూ దానికి లోబడి జీవించే బిడ్డలుగా ప్రభా మా జీవితాలనైనా మేము సరిదిద్దుకొని కృపను మాకు దయచేయండి. మా జీవితాలనైనా వాక్యమని అర్థంగా సరి చూసుకొని ప్రభా, మా జీవితాలనైనా సంపూర్ణంగానైనా నీకు సమర్పించి ప్రభా
మీకు ఇష్టమైన మార్గంలోనైనా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. అవును ప్రభా, మీతోనైనా ఏకాంతంగా మేము గడుపుతూ ప్రభా అనేక విషయాలనైనా మీరు మాకు బోధించబోతుండగా ప్రభా, మీరు బోధిస్తుండగా ప్రభా మీరు అవి మేము నేర్చుకొని ప్రభా ఆసక్తిని కనపరుస్తూ ప్రకారమునైనా మా జీవితాన్ని మేము మలుచుకొని ప్రభా అతి రీతిగా నడుచుకునే కృపను మాకు దయచేయండి. అవును ప్రభా, ఈ లోకంలో అన్నిటికన్నా ఉత్తమమైనది మీ వాక్యమే ప్రభా. మీ వాక్యంనైనా మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ఆ వాక్యాన్నినైనా భయభక్తులతో చదివి ప్రభా మీ మార్గాలను కట్టడాలను న్యాయవిధులను ఆజ్ఞలనైనా మేము గైకొని ప్రభా ఆ ప్రకారం నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, మీ ప్రియ కుమారులనైనా మాకు పంపి ఉన్నారు. ఆ పాపాల నిమిత్తమునైనా తన ప్రాణాన్ని దారపోసి ప్రభా మమ్మల్నినైనా నీ సొత్తుగానైనా మమ్మల్ని మార్చుకున్నారు. మీ బిడ్డలుగా జీవిస్తున్న మేము ప్రభా వాక్యంని కలిగి జీవించే బిడ్డలుగా, వాక్యాన్ని ఆధారము చేసుకొని నడుచుకునే బిడ్డలుగా ప్రభా మీ వాక్యంతోనైనా మమ్మల్ని నింపండి. మీ వాక్యంనైనా సమృద్ధిగానైనా మా జీవితాల్లోనైనా మీరు అనుగ్రహించున్నారు. ఆ వాక్యాన్ని మేము చేర తీసుకొని ప్రభా ఆ వాక్యాన్ని బట్టి నేను నీళ్ళు అత్సహిస్తూ, నీళ్ళు ఆనందిస్తూ, నీలో సంతోషిస్తూ ఈ పరిశుద్ధ రాకడ కొరకునైనా వేచి చూసే కృపను తగిన సిద్ధపాటును మీరు దయచేయండి ప్రభా. ప్రభా మీరు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు చేయండి అని చెప్పారు. అవును ప్రభా, మా పాపాల నిమిత్తం మా శాపాల నిమిత్తం అన్నిటినైనా మీరు కల్వరిశిల్పలో భరించి ప్రభా మా కొరకునైనా బలియాగముగా మీరు కల్వరిశిల్పలో వేలాడి శ్రేష్టమైన అమూల్యమైన రక్షణనైనా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఆ రక్షణనైనా మేము సంతోషంగా స్వీకరించి ఉన్నాం ప్రభా. భయభక్తులతో కలిగి కొనసాగించుకునే కృపను అటు విశ్వాసాన్నైనా మీరు మాలో నూతనంగా పుట్టించండి. మా జీవితాన్నైనా మీరు వాక్యంలో స్థిరపరచండి. ఈ వాక్యంతో మా మనోనేత్రాలను మీరు వెలిగించండి. మీరు మాకు తోడుగా ఉండండి. విన్న వాక్యాన్ని ప్రభా ఎక్కడ మేము విడిచిపెట్టాక ప్రభా దాన్ని మా హృదయంలో మేము భద్రపరచుకోవాలి ప్రభా. ఆ వాక్యం మన వెలుగులో నేను నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయాలి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు మీరు దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. అన్ని విషయాల్లో బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. బిడ్డల పక్షాన మీరుండి వ్యాజ్యమాడి నూతన కార్యాలు జరిగించి మీ సన్నిధిలో నీ కొరకు సాక్షులుగానైనా ముందుకు కొనసాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాము. బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తాను. మీ చేతులెత్తి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మీరు ఎక్కడ నేను భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు పరమ తండ్రి.